ఈరోజు మిథున రాశి వారికి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు ఏకాగ్రతతో చదువుతారు. కష్టపడి చదివిన అంశాలు పరీక్షా సమయంలో మీకు గుర్తొచ్చి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులకి మీరు చేసే పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాల్లో కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు మీ మాట తీరుతో కస్టమర్స్ని ఆకర్షించుకుని వ్యాపార లాభాలు పొందగలుగుతారు. పాత స్టాక్ క్లియర్ అవ్వడంతో పాటుగా కొత్త ఆర్డర్లు కూడా మీకు రాబోతున్నాయి. స్త్రీలు భర్త అలాగే పిల్లలకు సంబంధించినటువంటి అవసరాలు గుర్తిస్తూనే మీరు సొంతంగా ఎదగడానికి కొత్త ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు. విదేశాల్లో చదువుకోవడానికి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి వీసాలు మంజూరు అవుతాయి. మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నటువంటి వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి డబ్బులు సమకూరుతాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడబోతోందని చెప్పొచ్చు. ఆస్తి వివాదాలు, ఆర్థిక వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కాపాడుకోవాలి, వ్యాయామం చేయాలన్న ఆలోచనలు మొదలవుతాయి. ప్రేమికుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు పెరుగుతాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, షాపింగ్లు చేయడానికి తిరుగుతారు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టినటువంటి డబ్బులు వృద్ధి అవుతాయి. టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, పాలసీలు కట్టగలుగుతారు. అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఇతరులకి సహాయం చేస్తారు. మీకు సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.